నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ఆకాశం నీ హద్దు కాదు, అది నీ ఆరంభం మాత్రమే అని ఎవరో అన్న మాటలు ఈ రోజు అక్షర సత్యాలయ్యాయి. అంజనీ పుత్రుడు ఆనాడు సూర్యుడిని పట్టేందుకు ఎగిరితే, ఈనాడు ఆధునిక మానవుడు అజ్ఞాతంలో ఉన్న చందమామ రహస్యాలను ఛేదించేందుకు నింగికి నిచ్చెన వేశాడు. 50 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ మానవ మేధస్సు గర్తించింది. అగ్రరాజ్యం అమెరికా కలల ప్రాజెక్ట్ ఆర్టెమిస్ 2 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ చారిత్రాత్మక ప్రయాణం వెనుక ఉన్న విశేషాలు, ఆ నలుగురు వీరుల సాహసాల గురించి తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. గురి చూసి కొడితే కొండైన పిండి చేయవచ్చు అంటారు. ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ తెల్లవారుజామున గడియారం 4 గంటల 4 నిమిషాలు చూపిస్తోంది. ప్రపంచమంతా ఊపిరి బిగబట్టి చూస్తోంది. కౌంట్ డౌన్ ముగిసింది. ఒక్కసారిగా భూమి కంపించింది. స్పేస్ లాంచ్ సిస్టమ్ రాకెట్ తన శక్తివంతమైన ఇంజన్ల నుండి నిప్పులు చిమ్ముతూ నింగికి ఎగిసింది. ఈ గర్జన కేవలం ఒక రాకెట్ దూసుకెళ్లిన శబ్దం కాదు, అంతరిక్ష పరిశోధనలో మనిషి సాధించిన విజయనాదం. దశాబ్దాల క్రితం అపోలో మిషన్లతో సృష్టించిన రికార్డులను తిరగరాయడానికి నాసా సిద్ధమైంది. ఈ ఎస్ఎల్ఎస్ రాకెట్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనది. ఇది ఓరియన్ వ్యోమ నౌకను సునాయాసంగా భూకక్ష దాటించి చంద్రుడి దిశగా నెట్టింది. రాకెట్ వెలుగులు అమెరికా తీర ప్రాంతాన్ని పగటిపూటలా మార్చేశాయి. ఈ మిషన్లో వెళ్తున్న నలుగురు వ్యోమగాములు కేవలం శాస్త్రవేత్తలు మాత్రమే కాదు, వారు మారుతున్న కాలానికి ప్రతిబింబాలు. ఆర్టెమిస్ 2 మిషన్ ఒక సామాజిక విప్లవానికి కూడా వేదికైంది. చంద్రుడి మిషన్లో చరిత్రలో తొలిసారిగా ఒక మహిళా వ్యోమగామి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వర్ణ వివక్షను దాటి ప్రతిభే కొలమానంగా అంతరిక్షంలోకి అడుగుపెడుతున్న తొలి నల్ల జాతీయుడు ఈ బృందంలో ఉన్నారు. వీరితో పాటు మరో 2 అనుభవజ్ఞులైన వ్యోమగాములు ఓరియన్ నౌకలో ఉన్నారు. వీరు సుమారు 10 రోజుల పాటు అనంతమైన అంతరిక్షంలో ప్రయాణిస్తారు. అక్కడ గాలి ఉండదు, భూమి ఆకర్షణ శక్తి ఉండదు. కానీ వారిలో ఉన్న పట్టుదల మాత్రం ఎవరెస్ట్ అంత ఎత్తులో ఉంది. ప్రయోగం జరిగిన కొద్దిసేపటికే ఓరియన్ వ్యోమ నౌక తన తొలి కక్షలోకి విజయవంతంగా ప్రవేశించింది. ఇది అత్యంత కీలకమైన ఘట్టం. భూమికి వేల మైళ్ల దూరంలో ఉన్నప్పటికీ ఈ నౌక భూమితో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. వ్యోమగాములు నౌకలోని కమ్యూనికేషన్ వ్యవస్థలు, ప్రాణవాయువు అందించే లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్, ఇంజన్ పనితీరును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అంతరిక్షంలో రేడియేషన్ ప్రభావం ఎలా ఉంటుంది, వ్యోమగాముల ఆరోగ్యంపై అది ఎలాంటి ప్రభావం చూపుతుంది అనే విషయాలను ఈ 10 రోజుల్లో ఓరియన్ రికార్డు చేస్తోంది. ఇది కేవలం ఒక ప్రయాణం కాదు, భవిష్యత్తులో చంద్రుడిపై మనిషి ఇల్లు కట్టుకోవడానికి చేస్తున్న ఒక క్వాలిటీ చెక్. (1972) అపోలో మిషన్ ముగిసిన తర్వాత మనిషి మళ్లీ చంద్రుడి పరిసరాల్లోకి వెళ్లడం ఇదే తొలిసారి. ఆర్టెమిస్ 2 నేరుగా చంద్రుడిపై దిగకపోయినప్పటికీ ఇది వచ్చే ఏడాది జరగబోయే ఆర్టెమిస్ 3కు రిహార్సల్స్ వంటిది. ఈ మిషన్ ద్వారా సేకరించే డేటా భవిష్యత్తులో చంద్రునిపై శాశ్వత మానవ స్థావరాన్ని ఏర్పాటు చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఉన్న వనరులను అన్వేషించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. నింగిలోకి తీసుకెళ్లిన రాకెట్ వెలుగులు సరికొత్త ఆశలకు వేదికయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైన్స్ ప్రేమికులు ఈ అద్భుతాన్ని వీక్షించి హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాసా శాస్త్రవేత్తల కృషి, అత్యాధునిక సాంకేతికత తోడై ఈ ప్రయోగాన్ని దిగ్విజయం చేశాయి. ఈ మిషన్ విజయవంతం కావడం అంటే అంతరిక్ష పరిశోధనలో మనిషి తన పరిధులను మరింతగా విస్తరించుకోవడమే. త్వరలోనే మనిషి చందమామపై నడయాడే ఆ అద్భుత దృశ్యాన్ని చూడాలని ప్రపంచం ఎదురుచూస్తోంది. మనిషి ఆలోచనకు మేరలేదు, అతడి సాహసానికి అడ్డులేదు. నిన్నటిదాకా కథల్లో విన్న చందమామ ముచ్చట్లు నేడు కళ్ల ముందు వాస్తవాలవుతున్నాయి. ఆర్టెమిస్ 2 మిషన్ విజయవంతంగా నింగిలోకి వెళ్లడం అంటే మనం మరో కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతున్నట్టే లెక్క. త్వరలోనే మనిషి చందమామపై నడిచే ఆ దృశ్యాన్ని మనమంతా చూడబోతున్నాం. అంతరిక్ష పరిశోధనలో నాసా శాస్త్రవేత్తలు సాధించిన ఈ విజయం అభినందనీయం.